హలో హాయ్ వెల్కమ్ టు ది ఫుడ్ క్లబ్ 182. ఈ రోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదే గోరు చిక్కుడుకాయ పులుసు. చాలా మందికి గోరు చిక్కుడుకాయలు అంటే ఇష్టం ఉండకపోవచ్చు, సరే కానీ ఇలా చేసుకుంటే మాత్రం చాలా మందికి నచ్చుతుంది. సో ఆ రెసిపీ అయితే చూద్దాం. సో గోరు చిక్కుడుకాయని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి. సో ఫస్ట్ ఏమొంచి మనం గోరు చిక్కుడుకాయని కుక్కర్లోనే ఒక 2 విజిల్స్ దాకా పెట్టుకుందాం. ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదా, కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. అదే కుక్కర్లో పెట్టుకుంటే వారంగా అయిపోతుంది, పచ్చివాసన కూడా పోతుంది. కుక్కర్లో గోరు చిక్కుడుకాయలు వేసుకుందాం. ఫస్ట్ ఇలా వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇంకొంచెం దీంట్లో పసుపు సాల్ట్ వేసి ఉడకబెట్టేసుకుందాం. ఒక 2 విజిల్స్ వచ్చేస్తే ఓకే. సో 1.5 గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. కొంచెం పసుపు వేసుకుందాం. అంటే కుక్కర్ ఇలా పెట్టుకుంటే పచ్చివాసన పోతుంది, ప్లస్ బేరంగా ఉడికిపోతుంది. అంటే పసర వాసన ఉంటుంది కదా దాన్ని, అది పోతుంది అనమాట. ఓకే, కొంచెం ఉప్పు కూడా వేసుకొని కుక్కర్ పెట్టేసుకుంటాం. కుక్కర్ పెట్టేసుకోవడం. సో కుక్కర్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో ఈలోపు ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు ఇవన్నీ, టమాటోస్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటే అదే పులుసు అన్నారు కదా, అదేంటి చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు నానబెట్టేసుకొని ఆ చింతపండు వచ్చిన పులుసుని కూడా మీరు తీసుకోండి. ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని రెడీ చేసేసుకుంటే చూసారా 2 విజిల్స్ అయితే పెట్టించాము. బాగా ఉడికిపోయింది. చిక్కుడుకాయ అయితే బాగా ఉడికిపోయింది. కొంచెం వడపెట్టేస్తే ఓకే, ఆ వాటర్ తీసేస్తారా? వాటర్ అంతా తీసేసి ఓకే తీసండి. ఒక పాన్ సో కొంచెం నూనె వేసి బాగా మరిగిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం అలా లైట్గా వేగిన తర్వాత ఆనియన్స్ లైట్గా కలర్ మారినంత వరకు కొంచెం వేసుకొని అలా లో ఫ్లేమ్లో వేసుకోండి. కొంచెం వేగాక టమాటాలు వేసుకుందాం. ఓకే, కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసుకుందాం. కొంచెం కలర్ కొంచెం మారితే సరిపోతుంది, మరీ అంత ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. పులుసు అయితే ఎక్కువ ఫ్రై చేసుకోకుండా లైట్గా అలా చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఉల్లిపాయలు ఈ మాదిరిగా వేగితే సరిపోతుంది. కొంచెం టమాటోస్ వేసుకుందాం. సో కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం చిన్న పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు మీకు సరిపోయినంత ఉప్పు వేసుకోండి. సో ఉప్పు ఎక్కువ పడుతుందేమో పులుసు కాబట్టి. ఓకే, కారం కూడా వేసుకుందాం. మీకు సరిపోయినంత కారం వేసుకోండి. బాగా ఫ్రై వేసుకొని సో టమాటాలు కొంచెం లైట్గా మగ్గినంత వరకు మనం ఉంచుకుంటే సరిపోతుంది. టమాటాలు కూడా ఆయిల్ కూడా మనం పైకి తేలిపోయిందంటే టమాటాలు బాగా ఇదైపోయినట్టే, మగ్గిపోయినట్టే. సో మనం గోరు చిక్కుడుకాయలు కూడా వేసుకున్నాం. సో ఇలా విజిల్స్ పెట్టుకొని గోరు చిక్కుడుకాయలు వేసుకుంటే బేరంగా కర్రీ కూడా అయిపోతుంది. సో పులుసు కూడా మంచి టేస్ట్ అయితే హెల్దీ ఫుడ్ కూడా చిక్కుడుకాయలు బాగుంటాయి. ఇవి హెల్దీ కూడా అనేది. అవును, కొంచెం బెల్లం పులుసు కూడా ముందుగా రెడీ చేసుకున్న పులుసునండి ఇది. చింతపండు వాటర్లో బాగా నానబెట్టి బాగా చేసుకున్న పులుసు. కొంచెం బాగా వేగిన తర్వాత పులుసు వేసుకుంటే సరిపోతుంది. సో రెసిపీ అయితే చాలా సింపులే, కాకపోతే కొంచెం నీట్గా చేసుకుంటే బాగుంటుంది. సో బాగా కలుపుకున్న తర్వాత బాగా వేగింది కదా. బాగా వేగింది. సో ఆ వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న పులుసుని కూడా వేసేసుకుందాం. సో ఇదంతా వేసేసి అడుగుంటాయి. ఓకే,
చూడు ఇలా. సో బాగా పులుసు వేసుకున్నాం, చూసారా నీట్గా అయిపోయింది. ఇప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకుంటే చిన్న బెల్లం అంటే టేస్ట్ అంతా బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఎక్కడ ఉంది ఇగో, ఒక 5 minutes సరిపోదా? ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని బాగా పులుసు అనేది మరగనిస్తే పులుసు పచ్చివాసన పోతుంది, ప్లస్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కొంచెం మూత పెట్టద్దు, అది పెట్టేసే. సో బెల్ట్ తీసేసే అలాగంటే. సో నార్మల్గా ఇలా పెట్టేసుకుందాం మూత. సీటీ కొట్టించక్కర్లేదండి, కుక్కర్ పెట్టట్లేదు, జస్ట్ బెల్ట్ తీసుకుని మూత పెడుతున్నాను అంతే. సో ఒక 5 minutes అయితే అయిపోయింది, పులుసు కూడా రెడీ అయిపోయి ఉంటుంది. సరే పులుసు కూడా బాగా మరిగిపోయింది, కర్రీ అయితే బాగా మంచిగా అయిపోయింది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కంప్లీట్ చేసేద్దాం. బాగా మరిగిపోయింది, చూడు కొంచెం కలుపు. సో మన గోరు చిక్కుడుకాయ పులుసు అయితే అయిపోయింది. సో దీనికి కాంబినేషన్గా ఒక తందూరి అప్పడం చేసుకుందాం. తందూరి అప్పడం మీకు ఐడియా ఉంటుందేమో, అంటే జస్ట్ కాల్చుకొని తినడమే. ఇదండి మా ఊర్లోనే తెచ్చానండి అప్పడాల ప్యాకెట్, బాగుంటాయి అక్కడ అప్పడాలు. అంటే దీంట్లో కాల్చుకొని తింటే బాగుంటుంది. ఇది అయిపోయింది, ఆపేద్దాం, మూత పెట్టేసి. సో అప్పడం ఇలా కాల్చుకుంటే బాగుంటుంది ఈ రెసిపీకి. అంటే ఫ్రై చేసే కన్నా, నువ్వు ఆయిల్లో ఫ్రై చేసే కన్నా ఇలాగా కాల్చుకుని తింటే పులుసుతో బాగుంటుంది. తందూరి అప్పడం చూడు ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. బాగుంది. సో వేడి వేడి రైస్తో వేడి వేడి పులుసు తింటే బాగుంటుంది. పులుసు వేయి, పులుసు వేయి. బొగ్గుల మీద కాల్చితే చాలా బాగుంటది, కానీ మనకి ఇప్పుడు అవ్వదు కదా. ఇప్పుడు బాగుంటది, గ్యాస్ మీద మరి అంత ఇది ఉండదు, ఏదో ఫ్లేవర్ అంతే టేస్ట్. అంటే దీంతో అయితే ఆయిల్లో అయితే బాగోదు. సో టేస్ట్ అయితే చూద్దాం. చాలా బాగుంది, అప్పడం తిను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. బాగుంది, రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. కాల్చిన అప్పడం కూడా చాలా బాగుందండి. గోరు చిక్కుడుకాయ చాలా మంది నచ్చదు కదా, సో ఈ రెసిపీలా చేసుకుంటే మాత్రం అస్సలు వదలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.